ఐపీఎల్ సీజన్లో కీలక మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని స్టేడియం సిబ్బంది పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. సబ్ ఎయిర్ సిస్టమ్ ద్వారా వర్షపు నీటిని అత్యంత వేగంగా తొలగించేందుకు రెడీగా ఉన్నారు. వర్షం పడి ఆగిన తర్వాత మైదానాన్ని సిద్ధం చేసేందుకు చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక పద్ధతులున్నాయి. గత వన్డే ప్రపంచ కప్ సందర్భంగా అహ్మదాబాద్లో పిచ్ను సిద్ధం చేయడంలో ఇబ్బంది ఎదురైన సంగతి తెలిసిందే. బెంగళూరులో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఇక్కడ అత్యాధునికమైన సబ్ ఎయిర్ సిస్టమ్ అందుబాటులో ఉంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ దాదాపు 10 ఏళ్ల నుంచి సబ్ ఎయిర్ సిస్టమ్ను వినియోగిస్తోంది. తొలిసారి 2015లో భారత్ దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ కోసం ఈ పద్ధతిని తీసుకొచ్చింది. పిచ్తో పాటు మైదానంలోని పిచ్చిక కింద వివిధ లేయర్లలో ఇసుకను వాడతారు. మిగతా మైదానాల్లో ఎక్కువగా మట్టిని నింపుతారు. ఇక్కడ ఇసుక ఉండడం వల్ల నీరు మైదానంలో ఉండకుండా మిషన్ స్టార్ట్ చేయగానే బయటకు వచ్చేస్తుంది. అందుకోసం 200 హార్స్ పవర్ యంత్రాలతో సబ్ ఎయిర్ సిస్టమ్ రన్ అవుతుంది. అక్కడి నుంచి నీటిని డ్రైనేజీల ద్వారా బయటకు పంపిస్తారు. ఆ తర్వాత డ్రైయర్లు, రోప్స్తో గ్రౌండ్ను రెడీ చేస్తారు. ఓ మోస్తారు వర్షం పడి ఆగితే 15 నిమిషాల్లోనే మైదానాన్ని సిద్ధం చేయవచ్చు. ఈ విధానంలో 1 నిమిషంలోనే దాదాపు 10,000 లీటర్ల నీటిని పీల్చేస్తోంది. ఒకవేళ గంటల పాటు భారీ వర్షం ఆగి పడిందనుకుంటే 30 లేదా 40 నిమిషాల్లో మ్యాచ్ను నిర్వహించేలా మైదానాన్ని సిద్ధం చేయవచ్చు. ఈ వ్యవస్థ కోసం అప్పట్లోనే $10 నుంచి $12 మిలియన్ కర్ణాటక బోర్డు ఖర్చు చేసింది. భారత్లో తొలిసారిగా చిన్నస్వామి స్టేడియంలోనే ప్రవేశపెట్టడం గమనార్హం. రాత్రి 10:30 వర్షం ఆగిపోయి మ్యాచ్ ప్రారంభం కావాలి. లేకపోతే మ్యాచ్ రద్దు కావడంతో పాటు ఇరు జట్లు చెరో పాయింట్ను పంచుకుంటాయి. చెన్నై నాకౌట్, బెంగళూరు ఇంటికి వెళ్లిపోతాయి.